క్షామం, దుర్భిక్షం జాడ్యాలు లేని హరితలోకం అతడి స్వప్నం. అతడు ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించాడు. ఆధునిక పద్ధతులతోనే అధిక ఫలసాయం సాధ్యమన్నాడు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుపడుతుందన్నాడు. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని పరితపించిన అతడే హరిత విప్లవ పితామహుడు. ప్రపంచాన్నే ప్రభావితం చేసిన ఈ తరం భారతీయుడు ఎంఎస్ స్వామినాథన్. ఆ సస్య విప్లవ సారథి సుదీర్ఘ జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు, మరెన్నో మైలురాళ్ళు. అది కేరళ ధాన్యాగారం. దానికి పచ్చల మణిహారంలా ఓ చిరుద్వీపం. ఆ ఊరే మంకోంబు గ్రామం. సస్య విప్లవ సారథి మంకోంబు సాంబశివన్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణ సాంబశివన్, తంగమ్మాళ్, భార్య మీనా. వారికి 3 కుమార్తెలు సౌమ్య, మధుర, నిత్య. క్రమశిక్షణ, పట్టుదల ఆయన జీవన సూత్రాలు. బాలుడైన స్వామినాథన్పై తండ్రి ప్రభావం ఎంతో. కుంభకోణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో స్వామినాథన్ హైస్కూలు విద్య పూర్తయింది. అనంతరం తిరువనంతపురం వెళ్లి ట్రావెన్కోర్ వర్సిటీలో జంతు శాస్త్రంలో డిగ్రీ చేశాడు. స్వామినాథన్ చిన్నప్పుడు తమ వరి చేలల్లో గంటల కొద్దీ గడిపేవాడు. పంట చేలపై ఎంతో మమకారం. ఆ మమకారమే స్వామినాథన్ను కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాల వైపు నడిపించింది. అది 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన కాలం. ఆ యుద్ధం తాలూకు దుష్పరిణామాలు ఒక్కొక్కటి వెలుగు చేస్తున్న చెడ్డ కాలం, బహుగడ్డు కాలం. ఆహార ధాన్య సరఫరాలో బ్రిటిష్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. బెంగాల్ కరువు ప్రజలకు మరణశాస్త్రమే లిఖించింది. దాదాపు 2 లక్షల మందిని కరువు కబళించింది. ఇటువంటి సందర్భాల్లో ఆహార ధాన్యాల నిల్వలే ప్రజలను ఆదుకుంటాయని స్వామినాథన్ తరచూ తన మిత్రులతో వాదించేవాడు. మానవ వైఫల్యం వల్ల ఏర్పడ్డ కరువుకు మానవులే పరిష్కారం కనుక్కోవాలనేది స్వామినాథన్ భావన. వ్యవసాయాభివృద్ధిలో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కరువు కాటకాలతో రోధిస్తున్నాయి. అక్కడ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసే రైతులు కరువవుతున్నారు. గత 15 ఏళ్లలో వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడం చాలా తగ్గిపోయింది. వాళ్లకు డబ్బు దాచుకోవటం అనే పరిస్థితే లేదు. రైతులకు వ్యవసాయానికి తగిన సదుపాయాలు గ్రామాల్లో కల్పించాలి. నిజానికి గ్రామాల్లోని డబ్బు ఇతర అభివృద్ధి కోసం ఖర్చవుతున్నది. రోడ్లు, మార్కెట్ నిర్మాణాలు మొదలైన వాటికి ఈ డబ్బంతా ఖర్చవుతుంది. రైతులకు వ్యవసాయానికి తగిన సదుపాయాలు కల్పించాలి. సబ్సిడీలు కాదు. దేశం మొత్తంలో చూస్తే అదృష్టవశాత్తు గతం కంటే ప్రస్తుత పరిస్థితి కొంతమేరకు పర్వాలేదు. గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత అనే అంశాల్లో ఖచ్చితంగా అభివృద్ధిని సాధించాలి. ఇది కూడా గ్రామీణ రైతుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అది స్వాతంత్ర్యం సిద్ధించిన సంవత్సరం. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఏఐఆర్ఐలో పీజీలో ప్రవేశం లభించినట్లు స్వామినాథన్కు కబురొచ్చింది. విదేశీ గడ్డ మీద పుట్టిన ఆలుగడ్డ మీద పరిశోధన స్వామినాథన్ స్పెషలైజేషన్. అప్పటికే ఆలుగడ్డ మన దేశ ప్రజల ముఖ్య ఆహారంగా మారింది. అందుకే స్వామినాథన్ ఆలుగడ్డను పరిశోధనాంశంగా ఎంచుకున్నాడు. 1948లో ప్రధాని పండిత నెహ్రూ
స్వామినాథన్ పరిశోధనలు చేస్తున్న సంస్థను సందర్శించి ఆహార పంటల అధిక దిగుబడికి సూచనలివ్వండంటూ శాస్త్రవేత్తల్ని అభ్యర్థించారు. చీడపీడల నివారణ, ఎరువుల వాడకం ద్వారా 30% అధిక ఫలసాయం సాధించవచ్చని సైంటిస్టులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. నెహ్రూ ప్రసంగాన్ని, శాస్త్రవేత్తల సూచనల్ని స్వామినాథన్ శ్రద్ధగా విన్నాడు. ఈలోగా సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధం కావాలంటూ తల్లి ఒత్తిడి. స్వామినాథన్ అర్థమనస్కంగా పరీక్షలు రాశాడు. అయినా ఐపీఎస్కు ఎంపికయ్యాడు. అప్పుడే స్వామినాథన్ జీవితాన్ని మలుపు తిప్పిన మరో కబురు. నెదర్లాండ్స్లో పరిశోధనకు యునెస్కో ఫెలోషిప్ వచ్చింది. సివిల్ సర్వీస్ అవకాశం వదులుకున్నాడు. నెదర్లాండ్స్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆలుగడ్డను కనిపెట్టాలి. అందుకు సంకర జాతిని సృష్టించాలి. అవి అతడి ఆలోచనలు. సహచరులతో కలిసి రీసెర్చ్ ప్రారంభించాడు. ఏడాది తర్వాత నెదర్లాండ్స్లో పరిశోధన పూర్తయింది. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ వెళ్ళాడు. అక్కడ బంగాళాదుంప జాతిపైనే పరిశోధన. నేను 1949లో ఆలుగడ్డల పంటపై పరిశోధన చేశాను. తరువాత గోధుమ, వరి పంటలపై వ్యక్తిగతంగా విశేషమైన పరిశోధనలు జరిపాను. తరువాత నా శిష్యులతో అనేక పంటలపై పరిశోధనలు జరిపించాను. అనేకమైన విషయాలను వ్యవసాయ రైతులకు తెలియజేశాం. 1944లో కోయంబత్తూరు కళాశాలలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 60 సంవత్సరాల పాటు ఈ వ్యవసాయ రంగంలో ప్రయోగాలు, పరిశోధనలు, పరిశీలనలు చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ దేశ వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటాను. Professor Swaminathan, as you know, డాక్టర్ స్వామినాథన్ను భారత హరిత విప్లవ సారథిగా పేర్కొనవచ్చు. ఆయన ఎప్పుడూ అనేవారు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి పనులు కేవలం పరిశోధనాలయాలకే పరిమితం కాకుండా అవి సామాన్య ప్రజానికానికి అందాలని. ప్రపంచ వ్యవసాయ రంగానికి ఆయన చేస్తున్న ఎనలేని సేవలకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు ఆయనకు దాదాపు 45 గౌరవ డాక్టరేట్లనిచ్చి సత్కరించాయి. మన దేశంలో ఇన్ని అవార్డులు అందుకున్న వ్యక్తి ఇంకొకరు లేరేమో. అది 1951వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ. ఎఫ్ఎల్ బ్రెయిన్ అనే మిత్రుడి నుంచి విందుకు ఆహ్వానం. బ్రెయిన్ పంజాబ్లో గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్న మహోపకారి, పరోపకారి. గ్రామీణ భారతావని అభివృద్ధికి ఎలాంటి వ్యవసాయం అవసరమో అతడు స్వామినాథన్కు బోధపరిచాడు. ఆ విషయాలు స్వామినాథన్ హృదయంలోకి చొచ్చుకుపోయాయి. కేంబ్రిడ్జ్లో పరిశోధన పూర్తి. పోస్ట్ డాక్టరేట్ కోసం 1952లో విస్కాన్సిన్ వర్సిటీ వైపు పయనం. అక్కడ మేలుజాతి ఆలుగడ్డపైనే దృష్టి. 1954లో స్వామినాథన్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. కటక్లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ బొటానిస్టుగా కొలువు. అక్కడ అతడు జపాన్ బియ్యం, జపనికా, భారత బియ్యం, ఇండికా రకాలపై కూలంకషంగా పరిశోధన చేశాడు. కొన్నాళ్లకు ఢిల్లీలోని IIRIలో కొలువుంది రమ్మంటూ పిలుపు. అక్కడ స్వామినాథన్ గోధుమ విత్తనాల నాణ్యత, దిగుబడిపై విశిష్ట పరిశోధన చేశాడు. 1948లో ప్రధాని నెహ్రూ ఢిల్లీలోని తమ క్షేత్రాన్ని సందర్శించిన వైనాన్ని స్వామినాథన్ మర్చిపోలేదు. నెహ్రూ కల నిజం కావడానికి పరిశోధనలు ప్రయోగశాల పరిధిని దాటాలి. పరిశోధనా ఫలాలు అన్నదాతలకు అందాలి. ఇది స్వామినాథన్ అంతరంగం. స్వామినాథన్ 1960లో తన ఆలోచనలకు కార్యరూపమిచ్చాడు. ప్రయోగశాల నుంచి పరిశోధనా క్షేత్రానికి అనే నినాదంతో రైతుల కోసం ఎన్నో శిక్షణ శిబిరాలు నిర్వహించాడు. The International Rice Research Institute is dedicated to the cause of helping all developing countries to improve the production. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ 1960లో ఏర్పాటయింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో
వరి పైరు సాగు విధానంపై అనేక పరిశోధనలు జరిపి ఎన్నో కొత్త వంగడాలను సృష్టించింది. అనేక దేశాలు వరి ఉత్పత్తుల్లో అభివృద్ధిని సాధించడంలో మరియు ఆరోగ్యకరమైన వరి సాగు చేయడంలో విశేష కృషి చేసింది. ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం గల IR8 అనే వరి వంగడాన్ని సృష్టించింది. అప్పుడు ప్రపంచ ప్రచార మాధ్యమాలన్నీ ఆ వంగడాన్ని అద్భుత ప్రయోగం IR8 అని కొనియాడారు. ఆ సంస్థకు నేను 1982 నుండి 1988 వరకు 6 ఏళ్ల పాటు డైరెక్టర్గా పనిచేశాను. వివిధ దేశాల వ్యవసాయ పద్ధతులను సమన్వయం చేశాను. ఎంతో మంది యువ వ్యవసాయ శాస్త్రవేత్తలకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థలో శిక్షణ ఇచ్చాం. వరి ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డాను. Center for partnership with National Agricultural Research System, and I had the great privilege of leading it for 6 years. My association with Dr. M. Swaminathan has been for more than 40 years. డాక్టర్ స్వామినాథన్ గారు నాకు 40 సంవత్సరాల నుంచి తెలుసు. Through this association, Dr. Swaminathan as a ఈ మధ్యకాలంలో నేను ఆయనను గమనిస్తూనే ఉన్నాను. scientist, ఆయన భారతదేశం గర్వించే గొప్ప శాస్త్రవేత్త, మంచి మానవతావాది. his entering agriculture is neither a coincidence ఆయనకు వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి ఎలా కలిగిందో కానీ దుర్భర జీవితాలు గడుపుతున్న కోట్ల మంది రైతు కుటుంబాలకు జీవితాల్లో వెలుగును నింపారు. whose livelihood remained insecure. ఆయన భారతదేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ అభివృద్ధి జరగాలంటారు. Conviction ఆయన వ్యవసాయ అభివృద్ధికి నిరంతరం పట్టుదలతో శ్రమిస్తుంటారు. closely linked with growth in agriculture. అదే సమయంలో జనాభా పెరుగుదల, పెరగని ధాన్యం దిగుబడి తదితర ప్రతికూల అంశాలు కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపరిచాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్న 7 మిలియన్ టన్నుల గోధుమలు ఏ మూలకు సరిపోని దుస్థితి. బెంగాల్ కరువు తర్వాత 1965, 1966 సంవత్సరాల్లో ఏర్పడ్డ తీవ్ర దుర్భిక్షం ప్రభుత్వాన్ని బెంబేలెత్తించింది. ధాన్యం దిగుమతే ప్రత్యామ్నాయంగా మిగిలింది. ధాన్యం దిగుమతి అంటే నిరుద్యోగం దిగుమతి తప్ప మరొకటి కాదని స్వామినాథన్ అభిప్రాయం. గోధుమల దిగుబడిని యుద్ధ ప్రాతిపదికన పెంచాలని, సైంటిస్టులు సహకరించాలని ప్రభుత్వం కోరింది. స్వామినాథన్ రంగంలోకి దిగారు. భారత్ సందర్శించి ధాన్యం అధికోత్పత్తికి తోడ్పడాలని మెక్సికోలో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాకు స్వామినాథన్ లేఖ రాశాడు. ఆయన సానుకూలంగా స్పందించారు. భారత్ విచ్చేశారు. రైతులతో కలిసి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేశారు. జపాన్, మెక్సికన్ గోధుమలతో సంకరజాతి సృష్టిని స్వామినాథన్తో కలిసి పర్యవేక్షించారు. ప్రయోగాత్మకంగా ఢిల్లీలోని వ్యవసాయ క్షేత్రంలో మెక్సికన్ గోధుమ సూక్ష్మ విత్తనాలను చల్లించారు. ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. హెక్టారుకు 5 టన్నుల దిగుబడి వచ్చింది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నారు. ఆయన చొరవతో విదేశాల నుంచి 18,000 టన్నుల గోధుమ విత్తనాలను తెప్పించారు. రైతులకు వాటిని అందజేశారు. దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది. ఆ విత్తనాల కోసం డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ హరిత విప్లవకారుడి కృషిని తెలుసుకున్న BBC బృందం భారతదేశం వచ్చింది. ఇక్కడి క్షామం, దానిపై స్వామినాథన్ యుద్ధం గురించి లఘుచిత్రం నిర్మించింది. ప్రపంచానికి ఆ కృషిని తెలియచెప్పింది. 1968 నాటికి గోధుమ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఓ అద్భుతం దేశ ప్రజల ఎదుట ఆవిష్కృతమైంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను వంట పట్టించుకున్న పంజాబ్ ఇందుకు కేంద్రబిందువైంది. అప్పటిదాకా గోధుమలకే పరిమితమైన సస్య విప్లవాన్ని వరి పంటకు వర్తింపజేశారు. ఇందుకు ఫిలిప్పైన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకరించింది. స్వామినాథన్ ఆధ్వర్యాన బాస్మతి హైబ్రిడ్ వరి విత్తనాల సృష్టికి పరిశోధనలు జరిగాయి. ఇంకా స్వల్పకాలిక పంటగా అధిక దిగుబడి కోసం IR8 హైబ్రిడ్ జాతి వరి విత్తనాలను పంపిణీ చేశారు. దిగుబడి రెట్టింపైంది. దేశ ప్రజల దిగులు దూరమైంది.
పూసా బాస్మతి రకం హైబ్రిడ్ విత్తన సృష్టి భారత వ్యవసాయ చరిత్రలో మరో మలుపు. మామూలు వరి వంగడాల కంటే ఈ రకం రెట్టింపు దిగుబడినిచ్చింది. దాంతో అన్నదాతల్లో ఆశలు విరిశాయి. 1978-79 సంవత్సరంలో భారత్ 131 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసింది, రికార్డు సృష్టించింది. ప్రపంచంలో మరే దేశము ఇంత స్వల్ప కాలంలో ఇంతటి ఘనత సాధించలేదు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆలుగడ్డల దిగుబడి పెరగడం హరిత విప్లవం చలవే. అందరిలాగా అగ్రికల్చర్ రీసెర్చ్లో ఉన్నా కానీ తర్వాత వారి క్యాన్వాస్ చాలా వైడెన్ అయింది. వారు ఇప్పుడు కొంత మానవతా దృక్పథం, మానవత్వం, దట్స్ హ్యూమనిజం అంటాము, అది ఆ దృక్పథం ఎక్కువైంది. ఆర్థిక సమానత్వం అండి, తర్వాత సామాజిక న్యాయం, తర్వాత గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, వీటన్నిటి మీద వారు దృష్టి సారించారు. తర్వాత ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అది పెట్టినాను కూడా వారు దాని మీద ఎక్కువ దృష్టి సారించారు. వారు ఐ కన్సిడర్ హిమ్ నాట్ జస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్, ఈజ్ ఎ హ్యూమనిస్ట్. నేను అంటాను ఆయన స్టేట్స్మెన్ అమాంగ్ సైంటిస్ట్ అంటాను వారిని, అట్లా డిస్క్రైబ్ చేస్తాను. వారి కంట్రిబ్యూషన్స్ ఈ కంట్రీకి జస్ట్ అగ్రికల్చర్ రీసెర్చ్లోనే అని చాలామంది అనుకుంటారు, ఏదో క్రాప్ వెరైటీస్ అని రీసెర్చ్ అని. అది కాదు, దానికన్నా చాలా గొప్ప పనులు వారు చేసినవంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్. అసలు పాలిటీషియన్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి, అసలు అగ్రికల్చర్ టెక్నాలజీ యొక్క ఆవశ్యకత, దాని అవలంబిస్తే వచ్చే కంట్రీకి లాభాలు, వీటి గురించి వారు ఎక్కువగా శ్రద్ధ వహించి అగ్రికల్చర్ టెక్నాలజీ అసలు ఈ దేశంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ మోడర్న్ రెవల్యూషన్ అంతా, గ్రీన్ రెవల్యూషన్, వీటిని అవలంబించడానికి వారు చాలా దోహదపడ్డారు. దేశ స్వావలంబనకు వ్యవసాయాభివృద్ధి ప్రధానమని నమ్మిన ఎంఎస్ స్వామినాథన్ 1954 నుంచి 72 వరకు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధకుడిగా, పరిశోధనా నిర్వాహకుడిగా పలు హోదాల్లో పనిచేశారు. 1972 నుంచి 79 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ జనరల్గా, 1979 నుండి 80 వరకు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980 నుండి 82 వరకు వ్యవసాయానికి సంబంధించి ప్లానింగ్ కమిషన్ సభ్యులుగాను, 1982 నుండి 88 వరకు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్గాను పలు హోదాల్లో కొనసాగారు. ప్రస్తుతం దారిద్ర్య నిర్మూలన కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న స్వామినాథన్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్, చెన్నైలోని స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, మహారాష్ట్ర అగ్రికల్చరల్ కమిషన్, కేరళ కమిషన్లకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. హరిత విప్లవ విజయంతో స్వామినాథన్కు గుర్తింపు పెరిగింది. ఆయన హోదాలు పెరిగాయి. 1979లో ఆయన భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకు అధిపతిగా నియమితులయ్యారు. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగాను స్వామినాథన్ సేవలందించారు. ఓ మంత్రిత్వ శాఖలో ప్రిన్సిపల్ కార్యదర్శి హోదాలో పనిచేసిన తొలి శాస్త్రవేత్తగా స్వామినాథన్ అరుదైన ఖ్యాతిని ఆర్జించారు. మెయిన్ ప్రాబ్లమ్ ఆర్ మెటీరియలాజికల్ అండ్ మార్కెటింగ్. హరిత విప్లవం సాధించటంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా కొన్ని వాతావరణ పరిస్థితులు. కాలానుగుణంగా విత్తనాలను, పంటలను భద్రపరచుకోవటానికి రక్షణ పద్ధతులు లేకపోవడం, కరవు, వరదలు, పండిన పంటకు సరియైన మార్కెటింగ్ విధానం లేకపోవడం, రైతులు పండించిన పంటలు పాడైపోవడం. ముఖ్యంగా ఇది పాడైపోయే కూరగాయల విషయంలో ఎక్కువగా ఉండేది. వినియోగదారులు వారి ధరకు సరియైన ఉత్పత్తులు పొందినా పంట పండించిన రైతులు మాత్రం నష్టపోయేవారు. కావున ఋతువులకు అనుగుణంగా రైతులు పండిన ధాన్యాన్ని భద్రపరచుకోవాలి. అదేవిధంగా మార్కెట్లోని హెచ్చుతగ్గులను గమనిస్తూ వ్యవసాయ ఉత్పత్తులను తరలించాలి. అవసరానికి మించి ఉత్పత్తి చేయకుండా మితంగా అవసరాన్ని బట్టి పంటలు పండించుకుంటే వ్యవసాయ రైతులు ఎంతో కొంత డబ్బును సంపాదించుకున్న వాళ్ళవుతారు. స్వామినాథన్ను వరించని పురస్కారాలు చాలా తక్కువ. ఆయన సెంటు భూమికి పట్టాదారు అవునో కాదో కానీ విశ్వవ్యాప్తంగా 45 యూనివర్సిటీలు ప్రదానం చేసిన
గౌరవ డాక్టరేట్లకు మాత్రం ఆయనే హక్కుదారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ విశేష కృషిని గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు యూనివర్సిటీలు ఆయన్ను 45కు పైగా గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1970లో సర్దార్ పటేల్ యూనివర్సిటీ, 1971లో హైదరాబాద్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 1974లో పంత్ యూనివర్సిటీ, 1981లో బెనారస్ హిందూ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లతో స్వామినాథన్ను గౌరవించాయి. 1984లో ఢిల్లీ యూనివర్సిటీ, 1989లో కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 1991లో షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ, 1998లో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, 2000 సంవత్సరంలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లతో స్వామినాథన్ కృషిని ప్రశంసించాయి. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆయన్ను పలు గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి. 1981లో టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, 1983లో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, 1985లో బ్యాంకాక్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 1988లో నెదర్లాండ్స్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆఫ్ వేజినింజన్లు ఆయన కృషిని కొనియాడాయి. 1990లో ఇటలీలోని ట్యూసియా యూనివర్సిటీ, 2002లో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్, 2003లో జపాన్లోని సోకా యూనివర్సిటీలు వ్యవసాయ రంగంలో ఆయన కృషికి గౌరవ డాక్టరేట్లతో గుర్తింపునిచ్చాయి. So we are extremely privileged to have been associated with the Swaminathan Research Foundation. నేను ప్రొఫెసర్ స్వామినాథన్ ఫౌండేషన్లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కలిగినందుకు ఆనందపడుతున్నాను. స్వామినాథన్ భారత వ్యవసాయ రంగానికే కాక ప్రపంచ వ్యవసాయ రంగంలో అభివృద్ధికి విశిష్ట కృషి చేస్తున్నారు. భారత్లో హరిత విప్లవ సాధనకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ప్రొఫెసర్ స్వామినాథన్ వ్యక్తిత్వం ఒక ఉన్నత శిఖరం. ఆయన ఆకలితో బాధపడేవారి కోసం, పోషకాహార లోపంతో బాధపడేవారి కోసం పడే తపన అంతా ఇంత కాదు. ఆయన ప్రపంచమే గర్వించదగ్గ ఒక మహానుభావుడు. Millions of people around the world that are committed to eradicate hunger and malnutrition. ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్ సత్ఫలితాలు పొందలేకపోయిందన్నది స్వామినాథన్ ఆవేదన. ప్రపంచ వాణిజ్య ఒప్పందం వ్యవసాయ అభివృద్ధి రంగానికి ఒక గొప్ప అవకాశాన్ని, పోటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగంలో అధిక ఆర్థిక సాయం పొందటం, సాంకేతిక సహకారాన్ని వాడుకోవటం మొదలైన అంశాల ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ముందుంటున్నాయి. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ రైతులకు అవసరమైనంత ఆర్థిక సహాయం లభించడం లేదు. వారికి సాంకేతిక సహకారం అందుబాటులో లేదు, పెట్టుబడి కూడా లేదు. 70% మంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకున్న ఈ దేశంలో సబ్సిడీల ఎత్తివేత సత్ఫలితాలు ఇవ్వదని ఆయన భావన. తనకు నోబెల్ బహుమతి రావడానికి డాక్టర్ స్వామినాథన్, ఆయన బృందం కృషి ఎంతో ఉందన్న నార్మన్ బోర్లాగ్ చేసిన వ్యాఖ్య కంటే మించిన కితాబు మరేముంటుంది? 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మొదటి 3 భారతీయుల్లో స్వామినాథన్ ఒకరని అమెరికన్ పత్రిక టైమ్ సైతం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. వ్యవసాయ రంగంలో విశేష పరిశోధనలు చేసిన స్వామినాథన్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వరించాయి. బయాలజికల్ సైన్స్లో ఆయన కృషికి 1961లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. 1979లో నార్మన్ బోర్లాగ్ అవార్డు, 1989లో బోస్ ఇన్స్టిట్యూట్ వారి జేసీ మెడల్ ఆయన్ను వరించాయి. 1993లో చార్లెస్ డార్విన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అవార్డు, 1999లో ప్రొఫెసర్ పిఎన్ మెహ్రా స్మారక పురస్కారం ఆయనకు లభించాయి. మొక్కల జన్యువులపై ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి చేసిన కృషిగాను 2000 సంవత్సరంలో ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఆయనకు లభించింది. 2001లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మిలీనియం సైంటిస్ట్ అవార్డు, 2003వ సంవత్సరంలో
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయనకు లభించాయి. హరిత విప్లవ సాధనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1971లో రామన్ మెగసెస్ అవార్డు లభించింది. ఆహార భద్రతకు ఆయన సేవలను కొనియాడుతూ 1984లో రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ బెన్నెట్ కామన్వెల్త్ పురస్కారాన్ని అందించింది. వరల్డ్ కల్చరల్ కౌన్సిల్ 1986లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. 1987లో ఫస్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను అందుకున్నారు. 1990లో ఆర్డర్ ఆఫ్ ద గోల్డెన్ ఆర్క్ ఆఫ్ నెదర్లాండ్స్ పురస్కారం ఆయనకు లభించింది. వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యంతో ముందడుగు వేస్తున్నందుకు గాను 1999లో స్వీడన్, అమెరికా సంయుక్తంగా ద వోల్వో ఎన్విరాన్మెంట్ ప్రైజ్ను అందించాయి. 1999లో యునెస్కో గాంధీ గోల్డ్ మెడల్ను, 2000 సంవత్సరంలో ప్లానెట్ అండ్ హ్యుమానిటీ మెడల్ను స్వామినాథన్ అందుకున్నారు. విత్తనం మొలకెత్తి మొక్కగా, మొక్క వృక్షంగా ఎదగాలి, శాఖోపశాఖలుగా విస్తరించాలి. స్వామినాథన్ తత్వము అంతే. ఆయన వ్యక్తి నుంచి శక్తిగా, వ్యవస్థగా ఎదిగారు. ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ స్థాపనే అందుకు నిదర్శనం. నాకు ప్రైజ్ మనీగా వచ్చిందంతో 1989లో చెన్నైలో భారతదేశ వ్యవసాయ రైతుల కోసం ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ని స్థాపించాను. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేద రైతులకు వ్యవసాయంలో సాంకేతిక సహకారం అందిస్తూ గ్రామాల్లో మహిళలు, రైతులు అంతా కలిసి ఒక బయో విలేజ్గా ఏర్పడి వ్యవసాయ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా ఏర్పడాలన్న ఆలోచనను కలిగిస్తున్నాం. ఆ విధంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు క్షేత్రాలకు విస్తృతపరిచి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. వ్యవసాయ అభివృద్ధి, ఆహార భద్రత కోసం స్వామినాథన్ చేస్తున్న కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మ విభూషణ్తో ఆయన్ను సత్కరించింది. Being a daughter, I have learnt many things from him. As children, we were exposed to his feeling of compassion for other human beings. దేశం గర్వించగల వ్యక్తికి కూతురుగా నేను చాలా గర్విస్తున్నాను. సాటి మానవులతో ప్రేమతో జీవించే ఆయన మనస్తత్వ ప్రభావం మాపై కూడా పనిచేస్తుంది. మేము ఇతర పిల్లల్లాగా వాళ్ళ తల్లిదండ్రులతో సహజీవనం సాగించలేకపోయాము. ఎందుకంటే ఆ సమయంలో ఆయన ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధన సంస్థల్లో పరిశోధనలతో వ్యవసాయ క్షేత్రాల్లో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడు సమయం దొరికినా దేశంలోని ఇతర ప్రాంతాల్లో సాటి మానవుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వ్యక్తులను కలవడానికి తీసుకువెళ్లేవారు. Kinds of people who have really done something or dedicated their life towards improving other people's lives. నిత్య పరిశోధకుడు స్వామినాథన్ పుస్తక పఠనంపై మక్కువ చూపుతారు. సఫారీ దుస్తులు వేసుకోవటం ఆయనకిష్టం. నచ్చిన నేత గాంధీజీ, మెచ్చిన కవులు సుబ్రహ్మణ్య భారతి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇష్టమైన రంగు బూడిద రంగు. ఆయనకు పరిశోధనా సంస్థ స్థాపించాలని చెప్పిన నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ ఆరాధ్యుడు. నచ్చిన పర్యాటక ప్రదేశాలు కొడైకెనాల్, బ్రెజిల్లోని రియో డి జెనీరో. ఇష్టమైన ఆహారం శాకాహారం. ఆత్మశోధన, కర్మ సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారు. సంకల్పం ఉండాలి తప్ప ఈ ప్రపంచంలో అసాధ్యం ఏముంది అని చెప్పే స్వామినాథన్లో ఓ తాత్వికుడు కనిపిస్తాడు. దేశాన్ని సుభిక్షంగా
సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన స్వాప్నికుడు కనిపిస్తాడు. అతడు నిరంతర పరిశోధకుడు, నిత్య విద్యార్థి, నిత్య కృషి వలుడు, ఈ జాతి గర్వించదగ్గ భారతీయుడు.